జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు ఎక్స్పీరియం ఈ గార్డెన్కి వచ్చాము. ప్రకృతి మాత ఎలా మనల్ని అనుగ్రహిస్తుంది, ప్రకృతిలో మనం మమేకమైపోయి ఎట్లా ఉండవచ్చు అని తెలిపేటువంటి గార్డెన్ ఇది. ఇది ఒక తపస్సు. రామ్దేవ్ గారు ఒక తపస్సులాగా దీన్ని డెవలప్ చేశారు. చాలా చక్కగా ఉంది. 150 దేశాల నుంచి వృక్షాలు తీసుకొచ్చి ఇక్కడ వాటిని స్థాపించి రక్షణ చేయటం, పిల్లల్లాగా చూసుకోవాలి. చాలా గొప్ప పని చేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు విజ్ఞానంలో కానీ లేదా ఈ వృక్షశాస్త్రంలో కానీ చదువుతూ ఉంటారు. వారికి ఇది ఒక మంచి కేంద్రం అవుతుంది. వారు కూడా వచ్చి ఎన్నెన్నో విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. పిల్లలకి ఇవన్నీ మనం చూపించినప్పుడు మన దేశం యొక్క భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. చాలా చక్కటి వాతావరణం. మనస్సు ఉండాలి, డబ్బు ఉంటే సరిపోదు. మనస్సు ఉండాలి, దీన్ని కాపాడుకోవాలి అనేటువంటి మంచి ఆలోచన ఉండాలి. అటువంటి ఆలోచనతో దీన్ని చాలా చక్కగా స్థాపన చేశారు. ఎంతోమంది దత్తభక్తులు దీని గురించి చెప్పటం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాము. వచ్చి దీన్ని చూసి చాలా సంతోషమైంది. రాకపోయి ఉంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చేది. అటువంటి స్థలం ఇది. చాలా బాగుంది. మీరందరూ కూడా రండి, వచ్చి ఇది చూడండి. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి ఈ బోన్సాయి మొక్కలు, వృక్షాలు అంటే చాలా ఇష్టం. 8000 బోన్సాయి వృక్షాలు మైసూరు అవధూత దత్తపీఠంలో స్థాపన చేశారు. అక్కడ అవన్నీ చూసి ఇది చూస్తూ ఉంటే ఇది ఒక మినీ ఆశ్రమం లాగానే అనిపించింది. ఇక్కడికి వచ్చి దీన్ని చూడటము, అలాగే ప్రదేశాన్ని వాడుకోవటం అనేది చాలా బాగుంది. ఇక్కడ సహజంగా ప్రకృతి మనకి ఎన్ని అందిస్తుంది అని. ఇక్కడ సహజమైన ఆసనాలు ఉన్నాయి, అంటే కుర్చీలు ఉన్నాయి. అంటే ప్రకృతియే తయారు చేసి, మనుషులు తయారు చేసినా కూడా ప్రకృతిలో అలా తయారవుతుంది అని. అలాగే బుద్ధుడు కూర్చుని ధ్యానం చేసినట్టుగా ఒక వృక్షాన్ని కూడా తయారు చేశారు. ఇది కొన్ని నెలలకి సరిపడా ఛార్జింగ్ అంటారు కదా, ఆ ఛార్జింగ్ ఇస్తుంది మనస్సుకి. అందుకనే ప్రకృతిలోకి రావాలి. మీరు అందరూ కూడా రండి. చాలా చక్కటి ప్రదేశం ఇది, మంచిగా ఉంది. అలాగే ఇటువంటి ప్రదేశాలు మనము కాపాడుకోవాలి. ప్లాస్టిక్ అదంతా కూడా తగ్గిపోవాలి. ప్లాస్టిక్ అనేది పెద్ద అసురుడు, పెద్ద ప్రమాదం ఇప్పుడు భూమికి. దానివల్లే ఎన్నెన్నో అనర్థాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రదేశాలు ఉన్నప్పుడు మనం ప్రకృతిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ ప్రకృతి యొక్క సౌందర్యం ముందు, అదే సౌందర్య లహరి, మన మనస్సులో సౌందర్యం కూడా పెరుగుతుంది. ఇది సుందరకాండ అన్నట్టుగా ఆంజనేయ స్వామి సుందరకాండలో ఆ సీతా అమ్మవారిని ప్రకృతిలోనే వెతికాడు. ఆ ప్రకృతిలోనే అమ్మవారు దొరికారు. నేను ఎక్కడా ప్రకృతిలోనే ఉంటాను అని రాముల వారిని సీతా అమ్మవారు అడిగారు. అలా మనకి ఆ ప్రకృతి దేవత ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ ఎంతోమంది సేవ చేస్తున్నారు. పని అని అనటానికి వీల్లేదు. సురేష్ గారు ఇట్లా ఎంతోమంది ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. వారంతా చూపించారు దగ్గర ఉండి. చాలా సంతోషం. 400 మంది ఇక్కడ పని చేస్తున్నారు అని అంటే అంతమంది అవసరం. లేకపోతే దీన్ని కాపాడుకోవటం చాలా కష్టం. ఎంతో మంచి మనస్సుతో దీన్ని నడిపిస్తూ ఉన్నారు. చాలా మంచిది. బాగా జరగని అందరూ వచ్చి దీన్ని చూసుకుని ఆ ప్రకృతి యొక్క ఆనందాన్ని పొందండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై బోలో ప్రకృతి మాతకి జై. జై బోలో భారత్ మాతకి జై. జై గురుదత్త.